హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులతో సీఎం రేవంత్ సమీక్షిస్తున్నారు. హెచ్ఎండిఏకు ఆదాయ మార్గాల అన్వేషణ, ప్రక్షాళన, మూసీ డెవలప్మెంట్ పై రివ్యూ చేస్తున్నారు. అటు ఓఆర్ఆర్ లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని యూనిట్గా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అయితే ఓఆర్ఆర్ నుంచి త్రిబులార్కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ వేయాలన్నారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులతో అటు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఎండిఏ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న తరుణంలోనే హెచ్ఎండిఏ అధికారుల యొక్క డైరెక్టర్ల యొక్క ఆఫీసులపైన విజిలెన్స్ దాడులు కూడా కొనసాగుతున్నాయి. 9 సంవత్సరాల్లో భూములకు సంబంధించిన వివరాలు కానీ లేకపోతే బిల్డింగ్ అనుమతులపైన కూడా పూర్తి స్థాయిలో కూడా నివేదికలు కావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రధానంగా డైరెక్టర్గా ఉన్నటువంటి ఇద్దరు శ్రీనివాసులు, అదేవిధంగా మరో డైరెక్టర్ విద్యాధర్ సంబంధించినటువంటి ఆఫీసులపైన కూడా విజిలెన్స్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సో 9 సంవత్సరాల్లో భవనాలకు సంబంధించిన లేఅవుట్లకు అనుమతుల అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 9 సంవత్సరాల్లో ఉన్న పలంగా ఎట్లా అనుమతులు ఇచ్చే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. వీరిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. ఇప్పటికే హెచ్ఎండి డైరెక్టర్గా ఉన్నటువంటి శివ బాలకృష్ణ పైన సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే ఆయన రిమాండ్లో ఉన్నారు. ఏసీబీ కొనసాగుతున్నట్టు కేసు కొనసాగుతున్న తరుణంలో మరో ఇద్దరు సంబంధించినటువంటి డైరెక్టర్ల పైన కూడా వాళ్ళ ఆఫీసుల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అధికారులు దాడి చేయడం అనేది ప్రాథమికంగా రాజకీయంగా అదేవిధంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే 9 ఏళ్లలో భవనం సంబంధించిన నిర్మాణాలకు అనుమతులు కానీ అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి అంశాలు కూడా వేలంపాట్లకు సంబంధించిన విషయంలో ఈ డైరెక్టర్లకు వేదికగా ఈ విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా డైరెక్టర్గా ఉన్న శ్రీనివాసు అదేవిధంగా విద్యాధర్ ఇద్దరు సంబంధించినటువంటి ఆ డైరెక్టర్ల యొక్క ఆఫీసుల పైన విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్న తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సెక్రటరియట్లో వారితో సమావేశం జరపడం అన్నది అందరినీ మొత్తం విస్మయం గురి చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ శ్రీనివాసులు అదేవిధంగా విద్యాధర్ ఇద్దరు కూడా డైరెక్టర్లు కూడా సీఎం రివ్యూలో కూర్చున్నారు. ఒకవైపు ఇక్కడ రివ్యూలో వాళ్ళు కూర్చున్నారు, మరోవైపు వారి ఆఫీసులలో విజిలెన్స్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో 9 సంవత్సరాల్లో బిల్డింగ్ అనుమతులు కానీ లేకపోతే లేఅవుట్ల అనుమతుల పైన కూడా ఎట్లా తీసుకొచ్చారని కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఇంకా మరో విషయం చూసినట్టయితే విజన్ 2050 ప్రకారంగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ను పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక యూనిట్గా తీసుకొని దాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన దానిపైన కూడా హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొని పూర్తి స్థాయిలో అభివృద్ధి నమూనాలను రూపకల్పన చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. మూసీ రివర్ మేనేజ్మెంట్ బోర్డు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షా సమావేశంలో లండన్లోని థేమ్స్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎకనామిక్ జోన్గా ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా సుందరమైనటువంటి ప్రాంతంగా అదేవిధంగా బిజినెస్ సెంటర్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశించడం జరిగింది. దాని పురోగతి పైన దాని యొక్క డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పైన కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే మనకు ఈ యొక్క హెచ్ఎండి అధికారులతో మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకు అయితే అర్థమవుతుంది. శివబాలకృష్ణ అరెస్టు తదితర పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో కూడా దాన్ని ప్రక్షాళన చేసే భాగంగా హెచ్ఎండిఏ సంబంధించిన డైరెక్టర్లు శ్రీనివాసులు అదేవిధంగా విద్యాధర్ సంబంధించినటువంటి ఆఫీసుల పైన విజిలెన్స్ దాడులు తనిఖీలు కొనసాగుతుంది. కొన్ని కీలకమైన ఫైళ్లు కూడా అధికారులు అయితే జప్తు చేసినట్టుగా కనబడుతుంది. వారు ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశాలు కొనసాగుతున్న తరుణంలోనే వారు ముఖ్యమంత్రితో భేటీ ఇక్కడ సమావేశంలో మాట్లాడడం చర్చలో పాల్గొనడం చూసినట్టయితే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఒక నివేదిక తీసుకొని వారితో ఇంటరాక్టివ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో వారిపైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. గత 9 సంవత్సరాల్లో బిల్డింగ్ అనుమతులు యథేచ్ఛగా ఇచ్చింది కేటీఆర్ కానీ గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్యాయాలకు అప్పనంగా ప్రభుత్వ భూములు కట్టబెట్టిన సందర్భాన్ని వేలంపాట్లో చాలా తక్కువ కోర్టుతో కొన్ని భూములు కూడా అప్పచెప్పినట్టు కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అనేక ఆరోపణలు చేస్తే పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపైన కూడా చాలా సీరియస్గా వ్యక్తం చేయడం జరిగింది. సో
వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనిలో రత్న 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో విజిలెన్స్ దాడులు ఒకవైపు కొనసాగుతున్న తరుణంలో మరోవైపు ఆ హెచ్ఎండి సంబంధించిన డైరెక్టర్తో సమావేశం కావడం ఒకటి. అదేవిధంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు ఔటర్ రింగ్ రోడ్కు లోపల ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తిగా ఒక యూనిట్గా తీసుకుని డెవలప్మెంట్ యాంగిల్లో చేసడం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన దాని ప్రాంతాల్లో ఒక హెచ్ఎండిఏ పరిధిలో తీసుకొచ్చి అక్కడ సుందరీకరణ పనులు కానీ లేకపోతే అభివృద్ధి సంబంధించి పట్టణ అభివృద్ధి సంబంధించిన పైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో మొత్తంగా చూసినట్టయితే ఇటు జిహెచ్ఎంసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడం, అదేవిధంగా హెచ్ఎండిని పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి దానిలో డైరెక్టర్ ఉన్న వాళ్ళు గతంలో ఉన్నటువంటి డైరెక్టర్ల పనితీరు 9 సంవత్సరాల్లో జరిగినట్టు పరిణామాలన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా సమీక్ష సమావేశంలో పొందుపరుస్తూ వారి అందరినీ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. రైట్ సాదిక్, అయితే గత ప్రభుత్వంలో హెచ్ఎండిఏలో ఎటువంటి అవకతవకలు జరిగాయి అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నూతనంగా సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి 2050 నాటికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది రూపొందించి విజన్ డాక్యుమెంట్ కూడా రూపొందించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, హైదరాబాద్ని ఒక మంచి సిటీగా మార్చేందుకు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. లండన్ పర్యటన తర్వాత థేమ్స్ నది అంటే లండన్ పర్యటనలకు లండన్ నదిలో థేమ్స్ ఎట్లా ఉంటుందో అదే తరహాలో హైదరాబాద్లో కూడా మూసీ నది కూడా ఉంది. సో ఆ మూసీ నదిని పూర్తిగా సుందరీకరణ చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఒక యూనిట్ తీసుకొని దాని డెవలప్మెంట్ యాంగిల్ తీసుకురావాలి. అదేవిధంగా విజన్ 50 వరకు పూర్తి స్థాయిలో ఒక నివేదికలు కూడా తయారు చేయాలి. మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇక రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని హెచ్ఎండి పరిధిలో తీసుకేసి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకునే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదంతా అభివృద్ధి నమూనా ఒకటైతే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు. 9 సంవత్సరాల్లో లేఅవుట్లకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ప్రభుత్వ భూములకు అప్పనంగా కట్టబెట్టిన అంశాలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్స్కు ఇచ్చినటువంటి అనుమతులు అన్నిటిపైన కూడా ఈ యొక్క శ్రీనివాసులు అదేవిధంగా విద్యాధర్ సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో అంటే వాళ్ళు ఇక్కడ చర్చలో కొనసాగుతున్న తరంలోనే వాళ్ళ ఆఫీసుల పైన కూడా విజిలెన్స్ దాడులు జరగడం అన్నది ప్రాథమికంగా ప్రాధాన్యత సంతరించుకొని చెప్పవచ్చు. అయితే ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం ఎటు ఉంటుందనిపైన కూడా అధికారుల వర్గాల్లో మాత్రం గుబులు పుట్టిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.